కనకరాజు ఒక లోకల్ అనంతపూర్ అబ్బాయికి ఒక కొరియన్ దెయ్యం ఎక్కితే ఏంటి పరిస్థితి అనేది బేసిక్ ఐడియా ఉన్నింది. కాన్సెప్ట్ ఎలా ఉండేది, వీళ్ళిద్దరూ సెట్లో ఎలా ఉండేవాళ్ళు అసలు? యాక్టర్ వరుణ్ గారు ఫస్ట్ నుంచి ఒకటే ఫిక్స్ అయ్యారు, సత్య ఉండాలి ఈ సినిమాకి. సత్య ఉంటేనే ఈ హ్యూమర్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుంది. సినిమా సక్సెస్ కి మెయిన్ క్రెడిట్ అంతా వరుణ్ గారికే ఇవ్వాలి. రిలీజ్ తర్వాత ఒక చిన్న ఇది కాంట్రవర్షియల్ లాగా వచ్చింది కదా ఎన్టీ రామారావు గారిది. మీ స్ట్రోక్ చాలా ఇమెచ్యూరిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? చిన్న ఇమిటేషనే, ఎక్కడ మేము చీప్ గా చూపించాలి, కించపరచాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్ లో ఎప్పుడు చేయలేదు, అనుకోలేదు. దాంట్లో ఉంది కాబట్టి ఈ క్లిప్ ను ముందు ట్రెండ్ చేశారు. సో ఇక్కడ పర్టికులర్ గా దీన్ని ట్రెండ్ చేసి మళ్ళీ ఇది సినిమాలో పెట్టాలి, టైం లేదు, అంత ఆలోచన కూడా లేదు. మురళీధర్ గారి క్యారెక్టర్ అఖండలో బాలయ్య బాబు గారిని పోలిన క్యారెక్టర్ లాగా ఉంది. అఖండాలో లాగా కనపడాలని అదేం లేదు సార్, అతను భూత వైద్యుడు. అసలు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందు మీ లైఫ్ ఏంటి సార్? ఏంటి సినిమా సెక్యూరిటీ ఉండదు లైఫ్ కి, ఏం చేస్తావు ఏంటి అని అడిగారు నాన్న. మధ్యలో ఒకసారి ఇప్పుడు చిరంజీవి గారి కథ చెప్పారు మేర్లపాక్ గాంధీ అనేది బయటకు ఈ 10 years లో మళ్ళీ ఒక థియేట్రికల్ హిట్ చూడడం అనేది వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. కొరియన్ కనకరాజు థియేటర్లో మామూలుగా ఎరగదీయట్లేదు, కలెక్షన్లో వర్షం కురుస్తుందని తెలిసి. అవునవును సార్. నవ్వులు ఒక థియేటర్లో ఇంతకాలం తర్వాత ఈ రకంగా నవ్వుకోవడం ఎట్లా అండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? ముందే ప్రిడిక్ట్ చేశారా? వెరీ హ్యాపీ సార్. అనుకున్నాం ఈ కామెడీ ఏదైతే హీరో గారు వరుణ్ గారికి సత్య మధ్య ఏదైతే కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా గట్టిగా పేలుతాయని. ఓకే. అండ్ ఈ రేంజ్లో ఫ్యామిలీస్ వస్తారు, ఈ రేంజ్లో ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు అనే కైండ్ ఆఫ్ అది ఎప్పుడు అనుకోలేదు. బట్ మొన్న థియేటర్కి వెళ్ళాం, థియేటర్స్ విజిట్ చేస్తున్నప్పుడు చూస్తే మొత్తం ఫ్యామిలీసే ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా విపరీతంగా నవ్వుతున్నారు. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ, బట్ ఎక్స్పెక్టెడ్ థింగే, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్యామిలీస్ ఇంత ఎంజాయ్ చేస్తారని. వెరీ హ్యాపీ సార్. నాకు కూడా ఆఫ్టర్ ఎక్స్ప్రెస్ రాజా ఒక క్లీన్ ఎంటర్టైనర్, ఒక థియేటర్లో అందరూ ఫ్యామిలీస్ చూసే సినిమా లాగా ఉంది కాబట్టి వెరీ హ్యాపీ సార్. ఆఫ్టర్ ఎక్స్ప్రెస్ రాజా అంటే 2016 తర్వాత నౌ 26 ఒక 10 years దీంట్లో ఆఫ్టర్ ఈ 10 years లో మళ్ళీ ఒక థియేట్రికల్ హిట్ చూడడం అనేది వెరీ హ్యాపీ. సూపర్. ఈ 10 years అని మీరే గుర్తు చేశారు కాబట్టి, సార్ ఎక్స్ప్రెస్ రాజా తర్వాత ఒక హిట్ ఫార్ములా అయిపోయింది అది. ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా వెళ్ళిపోవాలి, కామెడీ బేస్డ్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక హిట్ రుచి చూసిన తర్వాత కూడా ఆ జోనర్ ఎందుకు వదిలేశారు అసలు మీరు? అంటే జానర్ని వదలలేదు కానీ బేసిక్గా కృష్ణార్జున చిన్న యాక్షన్ మిక్స్ ఉంటుంది, సేమ్ యాక్షన్ కామెడీ కైండ్ ఆఫ్ దీంట్లోనే అనుకున్నాం. బట్ కొద్దిగా స్క్రీన్ ప్లే మిస్టేక్స్ అవి ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఏక్ మినీ కథ నా కథతో తీసింది, అది కూడా ఫుల్ ఫన్. బట్ ఏంటంటే థియేటర్కల్ రిలీజ్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ కోవిడ్ ఇదంతా కూడా. అండ్ మాస్ట్రో కూడా అలానే కోవిడ్ వల్ల దీంట్లోకి వెళ్ళిపోయింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒకటి మిస్టేక్ ఉంది, నా మిస్టేక్ కైండ్ ఆఫ్ ఆ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే కొద్దిగా ఇంకా బాగా చేసి ఉండాల్సింది. అండ్ దెన్ ఇన్ని దెబ్బలు పడిన తర్వాత మళ్ళీ ఆఫ్ కోర్స్ ఏక్ మినీ కదా, అది మంచి అప్లాజ్ వచ్చింది, మంచి సినిమా సార్. అది ఓటీటీలో కూడా మంచి అప్లాజ్ వచ్చింది. బట్ ఆ కథ వరకే ఎందుకు పరిమితం అయిపోయారు మీరు, ఎందుకు చేయలేదు? అంటే అప్పుడే ప్యారలల్గా మ్యాస్ట్రో జరుగుతుంది సార్ నాది. నాకు టైం లేకపోవడం అండ్ కథ మంచి కదా, నా అసోసియేట్ ఉండడం కార్తిక్ అనే అబ్బాయి, సో తనతో చేద్దాం అనేసి యువి క్రియేషన్స్ నేను కలిపి తీసుకున్న డెసిషన్ అది, బికాస్ ఆఫ్ మ్యాస్ట్రోకి టైం లేకపోవడం వల్ల. సూపర్ సార్. అయితే ఇప్పుడు మనకి కొరియన్ కనకరాజు విషయానికి వస్తే సార్, అది ఫస్ట్ మీరు అసలు ఆన్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు వరుణ్ గారన్నా లేకపోతే స్క్రిప్ట్ ఎంత అయిపోయిన తర్వాత వరుణ్ గారికి నరేషన్ చేయడం? లేదు సార్, అంటే ఫస్ట్ ఏమైందంటే ఒక 10 minutes నరేషన్ వేరే కథ చెప్పున్నా వరుణ్ గారికి. ఓకే. సో రాజీవ్ రెడ్డి గారి ద్వారా, యువి వంశీ గారి ద్వారా వరుణ్ గారు పరిచయం, ఇట్లాగ ఎంటర్టైన్మెంట్ బేస్డ్లో ఒక సినిమా చూస్తున్నారు అంటే ఒక 10 minutes నా దగ్గర ఉన్న కథ చెప్పా. ఆయనకి పెద్ద కనెక్ట్ అవ్వాలి వరుణ్ గారికి. ఇంకేదన్నా ఐడియా ఉంటే చెప్పు, డెఫినెట్లీ వి వర్క్ టుగెదర్ అనేది చెప్పారు. సో వచ్చిన తర్వాత ఏమున్నాయి ఐడియాలు అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఒక కనకరాజు ఒక లోకల్ అనంతపూర్ అబ్బాయికి ఒక కొరియన్ దెయ్యం ఎక్కితే ఏంటి పరిస్థితి అనేది బేసిక్ ఐడియా ఉన్నింది. అవునా? అండ్ అది రాజీవ్ రెడ్డి గారికి వంశీ గారికి చెప్తే ఎగ్జైట్ అయ్యారు, బాగుంది ఐడియా చెయ్యొచ్చు అనేసి. సో ఒక 20 minutes దాన్ని డెవలప్ చేయడం జరిగింది. చేసి వరుణ్ గారికి చెప్తే ఫస్ట్ నరేషన్లోనే
ఈ సెడ్ ఓకే. ఓకే. అండ్ దెన్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం, బిగిన్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే. ఇది కియా అక్కడ ఉంది అవును అవును. అనంతపురంలో, ప్రొద్దుటూరా పెనుగొండ పెనుగొండ పెనుగొండలో ఉంది. దాన్ని బేస్ చేసుకొని చేశారా? అవును సార్. అంటే అది కూడా ఏమైందంటే ఏదో పెళ్ళికి వెళ్తా ఉన్నాం టువర్డ్స్ బెంగళూరు. వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఆ కియా ఫ్యాక్టరీ చూడడం జరిగింది. అక్కడ పక్కన ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇక్కడ చాలామంది కొరియన్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకంటూ ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇట్లా షాపింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయని అక్కడ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు విజిట్ చేసాం. ఓహో. చూస్తే చాలా పెద్దవిగా చాలామంది ఉన్నారు అక్కడ ఈ కొరియన్స్ అదంతా. సో పెనుగొండలో కొరియన్స్ ఉండడం ఏంటి ఇంతమంది, కొత్తగా ఉంది అట్మాస్ఫియరే అనే కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి ఐడియా వచ్చింది సార్. ఓకే. ఈ 20 minutes ఐడియా కంటే ముందు అది వచ్చిందా? ఫస్ట్ ఇది సార్. ఫస్ట్ పెనుగొండకి ఐ మీన్ టువర్డ్స్ బెంగళూరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ కియా ఫ్యాక్టరీ, ఆ కొరియన్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు అనేది ఫస్ట్ ఇది. దాని తర్వాత మెల్లగా ఒక చిన్న ఐడియా, ఒకటికి లోకల్ వాడికి కొరియన్ సోల్ ఎక్కితే ఏంటి అనేసి దాని మీద కామెడీ చేయొచ్చు అని అనిపించింది. సో ఈ ఐడియా మళ్ళీ వీళ్ళకి చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ డెవలప్ చేసి ఒక 20 minutes హీరో గారికి కథ నెరేట్ చేశాం. సూపర్ సార్. అయితే ఇది ఏమో కొరియన్ దేమో ఓకే, ఆ ట్రైలర్లో చెప్పారు, కానీ ఎలా బ్లెండ్ చేస్తారు, ఎలా ఎక్కిస్తారు కొరియన్ దే అనేది చాలా క్యూరియాసిటీ ఉంది. అవును అవును. కానీ సినిమా చూసిన తర్వాత Yes. అది అబ్బా ఇది మట్టికి ఫుల్లీ కన్విన్స్డ్ అవును అవును అనిపించింది అది. అవును అవును. ఆ బ్లెండింగ్ అనేది Yeah, yeah, yeah. రెండు ఆత్మలు ఒక మనిషి అనేది మీరే పంపించారు, అవును అవును. కానీ ఎలా బయట తీసుకురావాలి అనే దగ్గర చాలా అంతర్మథనం జరిగి ఉండొచ్చు కదా. యా సార్. 1-2-3 క్లైమాక్స్లు అనుకున్నాం సార్ ఎలా ఏం చేద్దాం అనేసి. బట్ ఇదే కొద్దిగా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం షూట్ చేస్తాం సినిమాలు ఇది ఫ్రెష్గా ఉంటుంది. కొద్దిగా ఒక చిన్న యాక్షన్, ఒక చిన్న బ్లెండ్, ఆ హ్యూమర్తో పాటు ఉంటుంది, ఒక చిన్న ఎమోషనల్గా కూడా చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఈ క్లైమాక్స్ చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఓకే, సూపర్ సార్. అయితే ఈ ఇద్దరు సత్య అండ్ వరుణ్ గారు, అవును అవును. వీళ్ళిద్దరు టైమింగ్ అయితే మామూలు ప్యాలెస్ ఆన్ సెట్ ఎలా ఉండేది, వీళ్ళిద్దరు సెట్లో ఎలా ఉండేవాళ్ళు అసలు? యాక్చువల్గా సినిమా బిగిన్ అయినప్పుడు సత్య అనుకున్నాం, దీనికి సత్య పర్ఫెక్ట్గా ఉంటాడని. నేను రాసినప్పుడు కూడా సత్య దీంట్లోనే వెళ్ళాం. సో హీరో గారు మొత్తం వరుణ్ గారు డైలాగ్ వర్షన్ అంతా వినిన తర్వాత సూపర్ అనుకున్నాం, ఇంకా సత్య వస్తే షూటింగ్కి వెళ్ళిపోదామని. బేసిక్గా సత్య వచ్చిన తర్వాత కథ నరేట్ చేశాం. కథ నరేట్ చేసిన తర్వాత చేస్తా భయ్యా అది ఇది అని అనుకున్నాం. కాకపోతే డేట్ లేవు అతనివి, సత్య డేట్. ఒక 1-2 months వెయిట్ చేయాలి అని మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. సో నాకేంటి త్వరగా షూట్ స్టార్ట్ చేద్దాం అనే మూడ్లో వరుణ్ గారికి 1-2 సార్లు చెప్పా, ఏంటి భయ్యా వేరే కమెడియన్తో ఏమన్నా వెళ్ళిపోదామా ఏంటి చెప్పండి అంటే, వరుణ్ గారు ఫస్ట్ నుంచి ఒకటే ఫిక్స్ అయ్యారు, సత్య ఉండాలి ఈ సినిమాకి, సత్య ఉంటేనే ఈ హ్యూమర్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుద్ది. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా వెయిట్ చేసి మాట్లాడి సెట్ చేసాం సత్యాన్ని. సో వీళ్ళిద్దరూ, సో ఆ వరుణ్ గారు బిలీవ్ చేసింది ఇప్పుడు నిజమైంది, ఏదైతే సత్య ఉంటేనే ఇది వర్కౌట్ అవుద్ది అనే కైండ్ ఆఫ్ థింగ్. అండ్ లొకేషన్లో కూడా ఎప్పుడు వీళ్ళిద్దరూ ప్రతి సీన్ చూడడం, దాని మధ్య నాతో పాటు డిస్కస్ చేయడం, బాగొచ్చింది ఇంకా ఏమన్నా చేయొచ్చా అని చిన్న చిన్న పంచులు. డబ్బింగ్లోనే చాలా చేసాడు సార్ సత్య. అవునా? డబ్బింగ్లో మోర్ ఫన్, ఆ అమ్మాయి అన్యాంగ్ అంటే అన్యాయం అని అనడం, ఆ చిన్న చిన్న బ్యాక్ సైడ్ ఇవి గొంతు పోవడం ఏంటి అనేది, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేశాడు. లొకేషన్లోనే మాకు అర్థమైపోయేది వీళ్ళిద్దరి మధ్య ఫన్ వర్కౌట్ అవుతుంది అనేసి. ఓకే, సూపర్ సార్. అదొకటను కొరియాకి వెళ్ళిపోయి చేశారు, షూట్ చేశారు కదా. కొరియాలో షూట్ ఎలా ఉంది, డిఫికల్ట్ ఏమైనా ఉందా కొరియాలో ఏమన్నా? అంటే ఫస్ట్ వీసాలు కష్టం సార్, వీసాలు కష్టం, కొరియా వీసాలు అవి కష్టం, వెరీ ఎక్స్పెన్సివ్ సార్. అవునా? వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొరియాలో. అండ్ ఎవరికి ఇంగ్లీష్ రాదు, మనం ట్రాన్స్లేటర్ని పెట్టుకొని వాళ్ళ దీంట్లో పెట్టుకొని చేసాం. అండ్ నాకు ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇతను వాళ్ళకి చెప్పి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి కానీ బట్ ఓకే సెట్ అయింది. అండ్ రాజీవ్ రెడ్డి గారు ముందు నుంచి కూడా మనం ఎంత బడ్జెట్లో చేయాలి ఏంటి అని ఒక క్లారిటీ ఉంది. ఓకే. సో ఆ బడ్జెట్ అనుకొని ఆ కొరియాలో షూట్ చేసి ఒక 15 days షూట్ చేసాం సార్. 15 days షూట్ చేసి ఎక్స్పెన్సివ్ అన్నారు కదా. అవునవును సార్, అదే ఆ బడ్జెట్లో ఎలా చేయగలం, ఇప్పుడు సాంగ్ ఎక్కడ పర్మిషన్ లేకుండా ఎక్కడ షూట్ చేయగలం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అని ముందే ఆయన బాగా ప్రిపేర్ చేసి పెట్టారు రాజీవ్ రెడ్డి గారు. అంటే మొత్తం ఎక్కడ షూట్ చేయగలం అనేది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసి చేసాం. కొద్దిగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నా సరే
కొద్దిగా లిమిట్లో ఎలా చేయగలం అనేది ప్లాన్ చేసేసి 15 రోజులు క్రూ అంతా ఉందంటే అక్కడ తక్కువ క్రూతో వెళ్ళాం, ఉమ్, ఉమ్. తక్కువ క్రూతో వెళ్ళడం ఆ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా సెట్ చేసాం సార్. ఓకే సూపర్. అయితే 15 రోజులు అక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడ మన ఫుడ్ దొరకదు కదా? లేదు సార్, అక్కడ కుక్ ఒకరిని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి, అతను వండి పెట్టేవాడు. అసలు బయటికి వెళ్ళారా? బయట కూడా తింటాం, అంటే నాకు కొద్దిగా వేరే ఫుడ్ పడదు. హీరో గారు మిగతా క్రూ ఆ బర్గర్స్ అవన్నీ కూడా బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే. సో నాకు మాత్రం కొద్దిగా ఏదో మన ఇండియన్ ఫుడ్ కొద్దిగా పచ్చళ్ళు తీసుకెళ్ళా సూట్ కేసు నిండా. సో అవి రైస్ చేస్తే రైస్ తీసుకొని అవి కలుపుకొని తినేవాళ్ళం. ఓకే. ఓకే సూపర్ సార్. ఏంటి సార్ ఈ ఈవెంట్కి చిరంజీవి గారు వస్తున్నారు? అవునవును. చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? మాట్లాడారు మీరు ఆయనతో? నేను మాట్లాడలేదు సార్, వరుణ్ గారు కాల్ చేసి చెప్పారు ఇట్లాగా చాలా ఎంజాయ్ చేశారు, ఆ ఫన్ కామెడీ అంతా కూడా చాలా అద్భుతం అన్నారు. ఈ రోజు కలుస్తాను కదా సార్. అవును. తెలుస్తుంది. ఓకే. సో సార్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పారు చిరంజీవి గారు. యా సార్. ఓకే సూపర్ సార్. అయితే దీనికి మామూలుగా సార్ పబ్లిసిటీ కూడా బాగా చేశారు. అవును. ఎక్కడ చూసినా నాకు తెలిసి కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళినట్టున్నారు కదా? అవును. ఆయన స్టిక్తోనే అవుతున్నా అన్ని తిరిగేశారు వరుణ్ గారు. ఏంటి మొండితనం ఏంటి అసలు? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది అసలు సినిమాకి? లేదు సార్, ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే వర్క్ చేసాం. స్క్రిప్ట్ వర్క్ నుంచి, సత్య దగ్గర నుంచి, ఏదైతే తమన్ గారి దగ్గర నుంచి ఆ మ్యూజిక్ తీసుకోవడం కానీ, సో ఫస్ట్ ఇది హిట్ కొట్టాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లో. అన్ఫార్చునేట్లీ ఆ వాలీబాల్ ఆడుతున్నప్పుడు పడిన తర్వాత చిన్న సర్జరీ. సో ఒక 1 month రెస్ట్ తీసుకున్నారు. అప్పటికి కూడా ఇది జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్లానింగ్, పబ్లిసిటీ ఎలా చేయాలి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో చాలా వర్క్ చేశారు సార్ ఆయన. సో ఈ సినిమా సక్సెస్కి మెయిన్ క్రెడిట్ అంతా వరుణ్ గారికే ఇవ్వాలి. అవునా? యా సార్. ఓకే. అంటే అంత కష్టపడ్డారు ఆయన. యా, ప్రతి నిమిషం ఆలోచించేవాళ్ళు ఈ సినిమా ఎలా వర్కౌట్ చేయాలి అనేసి. అంటే గతంలో ఆయన ఈ సినిమాకి ముందు కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు కదా, వాటి గురించి ఏమైనా ప్రస్తావన చేసేవాళ్ళు? ఆయన మైండ్ సెట్లో అసలు అవి నాటుకుపోయినాయా? ఎట్టి పరిస్థితుల్లో మనం హిట్ కొట్టాలనే సార్? అంతే కదా సార్, ఎవరికైనా ముందు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఇది ఎలాగైనా కొట్టాలి, సక్సెస్ అవ్వాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే ఉంటుంది. అండ్ ఆయన కూడా కొద్దిగా కైండ్ ఆఫ్ వరుణ్ గారు కూడా చిన్న తప్పులు చేశా, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, ఈ మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకూడదు అనే మూడ్లోనే ఉన్నారు. సో ఆ ఫస్ట్ నుంచి కూడా ఇదైతే ఉంది సార్, ఇది ఎలా అయినా సక్సెస్ చేయాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లో. ఆఫ్ కోర్స్ అది మెగా హీరోస్ కంబ్యాక్ అని నడుస్తుంది. అవును. ఎస్, వరుణ్ గారిని కూడా చేర్చారు మీరు ఆయనతో పాటు నన్ను చేర్చారు. ఆఫ్ కోర్స్ ఇద్దరు కలిసి. ఓకే సూపర్ సార్. అయితే రిలీజ్ తర్వాత ఒక చిన్న ఇది కాంట్రవర్షియల్ లాగా వచ్చింది కదా, ఎన్టీ రామారావు గారిది డైలాగ్ ఒకటి, అది సత్య గారికి పెట్టారు. అది అసలు ఎప్పుడు షూట్ చేశారు? అది లాస్ట్ ఇయర్ నవంబర్ షూట్ చేశాం సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ షూట్ చేస్తున్నప్పుడు ఇన్స్టాలోనే ఇలాంటిది ఒకటి చూసా. ఓకే. అది ముందు కూడా ఉన్నింది. ఇది ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా సత్య నేను అనుకొని ఊరికే దీంట్లో చిన్న ఇమిటేషన్ చేసాం. ఇమిటేషన్. ఇప్పుడు మామూలుగా కూడా మనం చిరంజీవి గారిని ఇమిటేట్ చేసాం, అదే సినిమాలో షారుఖ్ ఖాన్ని చేసాం, సాయి కుమార్ గారిని చేసాం, మోహన్ బాబు గారిది కూడా ఒక చిన్న డైలాగ్ ఉంది. సో బేసిక్గా చిన్న ఇమిటేషనే, ఎక్కడ మేము చీప్గా చూపించాలి, కించపరచాలి ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఎప్పుడు చేయలేదు, అనుకోలేదు. అండ్ పోయిన నవంబర్ చేసాం. అండ్ మొన్న మా ఈ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు సడన్ గా అది ఇదైంది, మళ్ళీ ట్రెండ్ అయింది ఇన్స్టాలో ఆ మెచ్యూరిష్ డైలాగ్ అనేసి. అనుకోకుండా మన సినిమాలోనూ అది ఉండడం అది కొద్దిగా ఇది అనుకున్నారు కానీ, కాంట్రవర్షియల్ ఇది అనుకున్నారు కానీ, బట్ మేము ఎక్కడ చీప్ గా చూపిలేదు కాబట్టి. సో అది ఓకే. అయితే ఇప్పుడు మనకి బయట ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించి బయట ఏం నడిచిందంటే, అప్పుడు వీళ్ళు మార్కెటింగ్ కోసం, పబ్లిసిటీ కోసం ఏమైనా చేశారా? అది పెట్టారు, దాంట్లో ఉంది, దాంట్లో కించపరిచారా లేదా అని పక్కన పెడితే దాంట్లో ఉంది కాబట్టి ఈ క్లిప్ను ముందు ట్రెండ్ చేశారు. ఒక 1 week ముందు ఈ ప్రోగ్రామ్ లాగా ట్రెండ్ చేసి, మాకు 1 week ముందు మా ఇదేంటంటే యాక్చువల్గా ఈ ట్రెండింగ్ ఏం లేదు సార్. మాకు సీజీలు రాలేదు, చాలా లేట్ అవుతా ఉన్నాయి సీజీలు రావడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా అందరం కూడా ఆ టెన్షన్లో ఉన్నాం. ఓకే. సో ఇక్కడ పర్టికులర్గా దీన్ని ట్రెండ్ చేసి మళ్ళీ ఇది సినిమాలో పెట్టాలి, టైం లేదు, అంత ఆలోచన కూడా లేదు. యా సార్, మేమంతా ఈ పోస్ట్ ప్రొడక్షన్ అంతా, ఎడిటింగ్, ఈ ఎండ్ సీజీలు రావడాలు అంతా కొద్దిగా లేట్ అవడం. లాస్ట్ 7th రిలీజ్ మూవీ అంటే 6th మార్నింగ్ వరకు కాపీ అప్లోడ్ చేస్తా ఉన్నాం. యా,
ఓకే. సో అలా ప్లాన్ చేసింది ఏం లేదు. ఎస్ ఎస్. అంటే ఇక్కడ ఇంకోట్లో అండి, ట్రోలింగ్కి ట్రెండింగ్కి కూడా అవును అవును తేడా ఉంది. అవును అవును ట్రోలింగ్కి ట్రెండింగ్ యా కరెక్ట్ సార్. తేడా ఉంది. అదొకటి అబ్జర్వ్ చేయాలి మనం. అయితే ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో సినిమాలో అది ప్యారల్గా ఇంకోటి నడిచింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మురళీధర్ గారి క్యారెక్టర్ అఖండలో బాలయ్య బాబు గారిని పోలిన క్యారెక్టర్ లాగా ఉంది. ఓకే ఓకే. అది ఏమైనా డిజైన్ చేశారా, అదృష్టంగా జరిగింది అనేది ఒక డిస్కషన్ జరిగింది. యాక్సిడెంటల్ గానే అదేమి అఖండాలో లాగా కనపడాలని అదేం లేదు సార్. అతను భూత వైద్యుడు, ఒక చిన్న అతను క్యారెక్టరైజేషన్ తగ్గట్టు అతను ఇది ఉండాలి అనే కైండ్ ఆఫ్ అనుకుందే తప్ప పర్టికులర్గా ఆయన లాగా చేయాలి అనేది ఏం లేదు సార్. ఓకే ఓకే, సూపర్ సార్. అయితే ఇంకొకటిసారి ఇక్కడ మనకి సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన వరకు సార్, అఫ్కోర్స్ నేను కూడా ఫస్ట్ హాఫ్ అర్ధరాత్రి చూసాం, అది ప్రీమియర్ చూసాం. అవునవును. ఆ టైంలోనే హిలీరియస్గా నవ్వేసాం, అందరూ ఒక బ్యాంక్తో బయటకు వచ్చాం. పెద్ద హిట్, పెద్ద బ్లాక్ బాస్టర్, ఇది అందరూ ఏం చేసేస్తున్నారని చెప్పేసి. తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కొంత మిక్స్డ్ ఒపీనియన్ లాగా డ్రైవ్ అయింది బయటికి. అది ఎలా, ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేదేమో అన్న టాక్ అవుట్ బయటకు వచ్చింది. అది మీ వరకు చేరిందా? యా సార్, మాకు తెలుసు సార్, ఇది ముందే రిలీజ్కి ముందే ఇది ఉంది. మాకు కొద్దిగా బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉండడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొద్దిగా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది వర్క్. ఓకే. ఇంకా కొద్దిగా టైం ఉండి ఇంకా కొద్దిగా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా వచ్చిండేది అది. ఓకే సార్. అంటే 2-3 రకాలు ప్లాన్ చేశానన్నారు కదా? యా సార్, ఫస్ట్ వేరే సీజీ అనుకున్నాం, అది కరెక్ట్ టైం రాకపోవడం, ఇంకా వేరే ఎలిమెంట్స్ పెట్టి మేనేజ్ చేసాం. యా, కొద్దిగా టైం లేకపోవడం, కొద్దిగా బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉండడం, దానివల్ల కొద్దిగా క్వాలిటీ అయితే తగ్గింది. కానీ బట్ మేము అనుకున్నాం ముందే ఈ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది మనకు, ముందే ప్రిపేర్ అవుదాం అనేసి. ఓకే, సూపర్. అది మీరైతే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీకు పెద్ద సర్ప్రైజ్ కాదు. ఓకే. ఇంకొకటి బుల్రాజ్ క్యారెక్టర్, వీటి గణేష్ క్యారెక్టర్, అవి ప్లేస్మెంట్స్ బాగున్నాయి, బాగా చేశారు. వాళ్ళని ఇంకా బాగా వాడుకుంటే మోర్ ఇంపాక్ట్ ఉండేదేమో అనేది ఒకటి వచ్చింది. యా సార్, అంటే బుల్రాజ్ క్యారెక్టర్, వీటివి గారి క్యారెక్టర్ ఏంటంటే బేసిక్గా ఒక చిన్న ఫిల్లర్ లాగా సార్, ఒక చిన్న కామెడీ ఫ్లోలోనే వెళ్ళాలి మూవీ, మరీ సీరియస్గా వెళ్ళకూడదు అని పెట్టి, అది ఆ దెయ్యాల ఎపిసోడ్లో వర్కౌట్ అయింది సార్ పిల్లోడిది. అతను వీటివి ఫోన్ రావడం, నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ సీన్ వర్కౌట్ అవ్వాలి, అది హిలేరియస్గా వర్కౌట్ అవ్వాలంటే ఈ క్యారెక్టర్లు కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసి ఆ సీన్లో వాళ్ళని తీసుకొస్తే బాగా వర్కౌట్ అవుద్దాం అనుకున్నా, అదే అయింది సార్. సో కొద్దిగా ఒక చిన్న, అదే కరెక్ట్ సార్, కొద్దిగా చిన్న ఫిల్లర్ లాగా పెట్టి అక్కడ హై లేపుదాం వాళ్ళిద్దరు క్యారెక్టర్లు అని అనుకొని చేసింది. సూపర్. అయితే అది మీకు వర్కౌట్ ఆ సెకండ్ హాఫ్ లో ఆఫ్ కోర్స్ చాలా మంది చూసుంటారు. మీరు ఆ ఫోన్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో సత్య గారు అవతల క్యారెక్టర్ మురళీధర్ క్యారెక్టర్కి, అది మామూలు పడిపోయిన అది. ఆ సీన్ కూడా ఫస్ట్ సెకండ్ హాఫ్ లో లేదు సార్ ఆ సీన్. అవునా? డైలాగ్ వర్షన్ బేసిక్గా హిందూపూర్లో రాసాం. ఈ డైలాగ్ వర్షన్ అంతా, కొరియన్ కనకరాజ్ డైలాగ్ వర్షన్ అంతా హిందూపూర్లో రాయడం జరిగింది. ఎందుకంటే అక్కడ లోకల్ డైఎలెక్ట్ అతను శ్రీనివాస్ అని ఒక అతను ఉన్నాడు, అనంతపూర్ అతను ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు అవి చేస్తూ ఉంటాడు అనంతపూర్ స్లాంగ్లో. సో ఇతను బాగున్నాడు, ఇతనితో రాసుకుందాం అంటే, ఐ మీన్ డైలాగ్ అంతా కూడా అనంతపూర్ స్లాంగ్ దీంట్లోకి మార్చడానికి అతను ఉపయోగపడతాడు అనేసి బేసిక్గా హిందూపూర్లో ఒక హోటల్ రూమ్లో కూర్చొని డైలాగ్ వర్షన్ రాస్తూ ఉన్నాం. ఓకే. ఆ రాస్తున్నప్పుడు ఏదో సెకండ్ హాఫ్లో ఒక మంచి బ్లాగ్ కావాలి, ఇక్కడి నుంచి అతను ఈ మురళీధర్ గౌడ్ గారు సమాధుల దగ్గర నుంచి ఇక్కడ కాల్ చేస్తే అక్కడ కొరియాలో ఎత్తాలి, సత్య ఎత్తాలి. సో ఏదో ఇక్కడ ఒక మంచి ఫన్ బ్లాగ్ కావాలన్నప్పుడు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ వాట్ ఇఫ్ ఇతను కాల్ చేస్తా ఫోన్ ఫ్రీజ్ అవుతుంది సిగ్నల్ లేక, ఆడు చాలా టెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి అనే కైండ్ ఆఫ్ దీనిలోంచి వచ్చిన సీన్ అది. అది హిలేరియస్గా, అది హార్ట్ సార్ అది సెకండ్ హాఫ్. ఎవరో యూట్యూబర్ అని చెప్పారు మీరు ఇందాక, శ్రీనివాస్ భూమా అని, భూమా అనేసి అతను లోకల్ ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి, అనంతపూర్ స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే ఓకే. ఎవరు అతను విగ్గు పెట్టుకుని చేస్తుంటాడు, కొత్త మన సినిమాలు కూడా చేశారు రచ్చరవితో పాటు అతను. రచ్చరవితో పాటు ఆడ ఇది చేస్తూ ఉంటాడు సార్, కత్తులు సానబడతా ఉంటాడు. ఓహో ఓకే. జాతర సీన్ లో ఫస్ట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, అందరినీ సార్ వాడారు బాగా మీరు. అవును, పొట్టి మామ అనే అతన్ని, ఆ శ్రీనివాస్, ఇంకొక అతను
సురేష్ గురు అనే అతన్ని అందరూ కొద్దిగా ఫ్రెష్నెస్ తీసుకొద్దామని ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళని ఫ్రెండ్స్గా పెట్టాం సార్. వర్కౌట్ అయింది నాకు Yeah, తెలిసి. yeah, స్క్రీన్ yeah, మీద yeah, వర్కౌట్ అవును అయింది, అవును అవును స్క్రీన్ మీద వర్కౌట్ అయింది. Yeah, yeah. ఇంకోటి ఫైట్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి, కొరియన్ ఫైట్స్ అని. అవును అవును ఎవరు సార్ చేసింది? ఇక్కడ లోకల్ రియల్ సతీష్ మాస్టర్ చేశారు సార్. సతీష్ కొరియన్ మాస్టర్ ఫైట్లు కూడా ఆయన చేశారు. లేదు, అక్కడ కజకిస్తాన్ ఫైట్ మాస్టర్ ఒక ఆయన చేశాడు. వాళ్ళ ఫాదర్ ఏంటంటే నొమాడ్ అని వాళ్ళకి ఒక కంపెనీ ఉంది కజకిస్తాన్లో. ఒక 15 days కజకిస్తాన్లో కూడా చేశాం సార్. ఇది చీట్ చేసాం కొరియాని. ఓకే ఓకే. కజకిస్తాన్లో యాక్షన్ ఎపిసోడ్లు అంతా అక్కడ చేసాం. అక్కడ లోకల్ మాస్టర్, కజకిస్తాన్ మాస్టర్ ఒక అతను చేశాడు ఫైట్స్ అంతా కూడా. ఆల్ గ్యాంగ్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అవన్నీ కూడా అతను చేసింది. ఓకే, యా యా సూపర్ అండి. అయితే ఇక్కడ ఆ క్యారెక్టర్ ఏదైతే అన్న క్యారెక్టర్ ఉందో, అవును సార్. అన్న క్యారెక్టర్ కూడా లాస్ట్ వరకు సస్పెన్స్ గా ఉంచారు. దాని చుట్టూ ఏదో నడుస్తుంది స్టోరీ అని చెప్పేసి. ఓకే. శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ కూడా ఫస్ట్ లో వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చెప్పడం, అదంతా కూడా సెకండ్ హాఫ్ పే చేయడం, అది కొద్దిగా చిన్న ఎమోషనల్ ఎండ్ ఇద్దామని అనుకున్నాం. థియేటర్లో కూర్చునే వాళ్ళకి, ప్రతి ఒక్క వెళ్ళి కూర్చునే వాళ్ళకి ఫస్ట్ 2 గంటల 45 నిమిషాలు సినిమా అంటే చాలా పెద్ద సినిమా కదా, ఎంతసేపు ఉంటుంది అనుకున్నాను, కానీ భరించారు, ఎంజాయ్ చేశారు. అది వర్కౌట్ అయింది. సూపర్ సార్. మళ్ళీ నెక్స్ట్ జోనర్, ఏ జోనర్లో వెళ్ళబోతున్నారు ఏంటి సార్? ఫన్నే సార్, ఫన్ ఎంటర్టైన్మెంట్. నాకు బాగా నచ్చిందంటే ఈ సినిమాలో నేను నేర్చుకుందంటే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడం అనేది వెరీ, నేను చేసిందే నేను మధ్యలో మర్చిపోయి మళ్ళీ నాకు కొరియన్ కనకరాజు గుర్తు చేసింది. సో కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే సినిమాలు చేద్దామని సార్, మంచి ఫన్ ఎంటర్టైనర్స్గా. ఓకే, యా సూపర్. రెడీ అయిపోయిందా నెక్స్ట్? మరి జరుగుతుంది సార్, జరుగుతుంది. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లేదు, జరుగుతుంది సార్. ఓకే, ఈ 1-2 monthsలో తెలిసిపోతుంది. ఓకే. ఫస్ట్ మీరు పెద్ద హిట్ కొట్టారు, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దాని తర్వాత ఇది కూడా, రెండు ఒకటే జోనర్. అవును సార్. అసలు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ముందు మీ లైఫ్ ఏంటి సార్? ముందు ఫస్ట్ బీటెక్ సార్, మా తిరుపతి సార్, మా ఊరు తిరుపతి పక్కన రేణిగుంట. మా నాన్న మేరల్పాక్ మురళి నావల్ రైటర్. ఒక 25 novels స్వాతిలో అంతా రాశారు. సో చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ అదంతా నాన్నతో ఉండడం వల్ల చదవడం అదంతా అలవాటైంది. ఓకే, అలవాటై చెప్పా ఒకసారి ఇలా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఇంజనీరింగ్ చేయి, దాని తర్వాత చూద్దాం అనేసి ఇంటర్లో ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. బీటెక్ జాయిన్ అయ్యి ఆళ్ళగడ్డ, కర్నూలు డిస్టిక్లో ఆళ్ళగడ్డలో ఆల్ఫా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చదివా. ఓకే. అది చదువుతూ అన్నప్పుడు మళ్ళీ సినిమా గురించి అడిగితే, ఏంటి సినిమా సెక్యూరిటీ ఉండదు లైఫ్కి, ఏం చేస్తావు ఏంటి అని అడిగారు నాన్న. సరే కనీసం సినిమాటోగ్రాఫర్గా జాయిన్ అవుతా, కెమెరామ్యాన్ అయితే ఏదో ఒకటి చేయొచ్చు అంటే, అప్పుడు ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో సినిమాటోగ్రాఫర్గా జాయిన్ అయ్యా. కోర్స్ అప్పుడు దానికోసం వెళ్ళేదా? సినిమాటోగ్రఫీ కోర్స్ ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి 1 year సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ఫస్ట్ ఇయర్ అయిపోగానే కర్మరా దేవుడా అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. అది బాగా పాపులర్ అయింది ఇక్కడ, మన తెలుగు వన్లోనే ఉంది, యూట్యూబ్ తెలుగు వన్. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, ఫస్ట్ ప్లాట్ఫామ్ కూడా. సో అక్కడ రిలీజ్ అవడంతో అది బాగా పేరు వచ్చింది సార్, మంచి పేరు రావడం. సందీప్ కిషన్ గారిని కలవడం, ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన కలవడం, అక్కడి నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ బిగిన్ అయిపోయింది. సో ఏడీగా అసిస్టెంట్గా కూడా ఎక్కడ చేయలే. అదే ఇప్పుడు అదే అసిస్టెంట్ గా కూడా ఎక్కడ చేయకుండా ఇండస్ట్రీ పల్స్ పట్టుకొని పరిగెత్తున్నారు. ఎట్లా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఫస్ట్ సినిమా అసిస్టెంట్ కూడా చేయలేదు మీరు. అవునవును సార్. అంటే ఆ సినిమా ఎలా నమ్మారు మిమ్మల్ని సందీప్? అదే సార్, ఆ షార్ట్ ఫిల్మ్ తనకు బాగా నచ్చింది. అండ్ తీయగలననే నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకు ఉనింది. సందీప్ గారు చూస్తున్నప్పుడు కూడా, అంటే మా మాటల్లో, మా డిస్కషన్లో ఇతను తీయగలడు అనేది తనకు అర్థమైంది. అర్థమై నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. చోటా కే నాయుడు గారు కెమెరామెన్, గౌతమ్ రాజ్ గారు ఎడిటర్, జమినీ కిరణ్ గారు ప్రొడ్యూసర్. సో మంచి టీమ్ సెట్ అయింది. రమణ గోగుల్ గారు, అందరూ సీనియర్స్, నేను ఒక్కడనే ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేయకుండా డైరెక్టర్ అయ్యా. సో నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. అండ్ నాకు ఫస్ట్ డేనే అసలు సౌండ్, యాక్షన్ ఇది కూడా రాదు, ఏ సీక్వెన్స్లో చెప్పాలనేది కూడా. మా పుల్లారావు గారు అని కో డైరెక్టర్, ఆయన చెప్పేవాడు ఇది ఫస్ట్, దీని తర్వాత యాక్షన్ చెప్పాలి అనేసి. సో అలా ఫస్ట్ డే లొకేషన్లోనే అవి నేర్చుకొని ఎలా డైరెక్షన్ ఎలా చెప్పాలి మైక్లో అనేది కూడా లొకేషన్లోనే స్టార్ట్ అయింది. సూపర్ సార్.
అంటే అదే సౌండ్ యాక్షన్ కట్ అవును ఈ మూడు కూడా తెలియకుండా మీరు సెట్లోకి వెళ్ళిపోయారు. అవును అవును మామూలు విషయం కాదు. Yeah, sir. సూపర్ సార్. మిమ్మల్ని మీ టాలెంట్ని నమ్మి ఫస్ట్ వెళ్ళటం అంటే సందీప్ గారు సూపర్ అండి. Yeah, sir. బాగా బిలీవ్ వెరీ చేశారు. హ్యాపీ. అవును సార్. ఎప్పుడు మరి సందీప్ గారితో మళ్ళీ నెక్స్ట్ ఎందుకు ప్లాన్ పడలేదు? చేస్తున్నాం సార్, మధ్యలో ఒకటి రెండు అనుకున్నాం, ఏదో ఈ టైంలో సెట్ అవ్వలేదు. చెయ్యాలి సార్ తప్పకుండా. ఆయన కూడా బాగా హార్డ్ వర్క్. అవును అవును కానీ ఆయనకు ఉన్న టాలెంట్కి సార్. మంచి హిట్ పట్టలేదు అనేది ఒకటి. అవును 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 సార్. అవును అవును టాలెంటెడ్ పర్సన్. Yeah, yeah, yeah. మీరేమైనా సజెషన్స్ ఇస్తుంటారా? లేదు సజెషన్స్ కాదు కానీ ఇద్దరం కలిసి చేద్దామని అనుకున్నాం. ఒకటి రెండు సార్లు కథలు కూడా డిస్కస్ చేసాం. ఓకే కొద్దిగా టైం ఎప్పుడో సెట్ అయితే చేద్దామనేసి. ఓకే. అది కృష్ణార్జున తర్వాత సార్. నాని గారితో మళ్ళీ ఇంకొక సినిమా అనుకున్నారు, స్క్రిప్ట్ వర్క్ కూడా అయింది అవునవునవును సార్. అని విన్నాను. అంటే ఆ ముందే అనుకున్న కథ అది, కృష్ణార్జున యుద్ధం జరిగేటప్పుడే ఓహో. అనుకొని డిస్కస్ చేసాం కానీ ఇంకా నాకే ఏదో ఇంకా దాంట్లో సెట్ అవ్వలేదు. సెట్ అవ్వక నేనే చెప్పా ఇట్లా నాన్నగారికి, సార్ ఇంకా కొద్దిగా వర్క్ చేయాలి చేస్తాను అని చెప్పి, వేరే ప్రాజెక్ట్ కమిట్మెంట్ ఉండడం వల్ల నేను సారు నాన్నగారు కూడా కొద్దిగా బిజీ ఉండడం వల్ల కొద్దిగా మిస్ అయింది. బట్ కథ సెట్ అయితే చేద్దామని. యా సార్. ఇప్పుడు నాని గారి మైండ్ సెట్ కూడా మారిపోయినట్టు. అవునవునవును సార్. ఆయన మైండ్ సెట్ తగ్గట్టు కథ రెడీ చేస్తే ఆయన ఇప్పుడు ఆయనకి ఏం లేదు సార్, పలానా కథ చేయాలి అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బేస్డ్ చేస్తున్నారు. అంటే సుందరానికి దసరా లాంటి యాక్షన్ ఇది చేస్తున్నారు. ఇప్పుడు ప్యారడైజ్ యూజ్ లెవెల్. అవునవును అవునవును. సాంగ్స్ ట్రైలర్లు చాలా బాగున్నాయి, టీజర్స్. నాని గారి గెటప్ అంతా కూడా. అది కొత్త ప్రపంచం సృష్టించినట్టున్నారు. ఆయన మీటర్ మారినట్టు, పాన్ ఇండియా మీటర్లోకి. సార్. ఓకే, ఇమేజ్ కూడా మారినట్టు అవునవును మీరు అనుకున్నప్పటికి ఇప్పటికి. యా. ఓకే, సూపర్ సార్. అయితే మీకు మురళి గారి గురించి టాపిక్, మీ నాన్న రైటరు, మీ నాన్నగారితో డిస్కషన్స్ అవుతుంటాయా మీ స్టోరీలు కనుక? సార్, నేను ప్రతి స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ అయిపోగానే నాన్నకి ఇస్తా. ఆయన చదువుతారు. చదివి ఏమన్నా సజెషన్స్ ఇంకా ఏమన్నా చేయొచ్చా ఏంటి అనేది ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆయన చెప్పే సజెషన్లు చెప్తా ఉంటారు, నేను తీసుకునేటివి తీసుకుంటా, వర్కౌట్ అయ్యేటివి కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. యా సార్. అన్నీ చదువుతారు, స్క్రిప్ట్ వర్క్, ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే. యా. బాగా క్రిటిక్గా మీ నాన్నగారు, లేకపోతే సార్ ఎట్లా అది సజెషన్స్ ఇస్తుంటారా లేకపోతే? అంటే ఏమైందంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి మా నాన్న బేసిక్గా రొమాంటిక్ రైటర్, నాది ప్యూర్ కామెడీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కథ చెప్పినప్పుడు ఏమైందంటే మొత్తం రొమాంటిక్ స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని మొత్తం రొమాంటిక్గా మార్చేశారు. స్క్రిప్ట్ మొత్తం ఆయన స్టైల్లో ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక రొమాన్స్ యాడ్ చేసి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఇచ్చారు. అది చదివి ఇదేంటిది మొత్తం మార్చేసావు అని అంటే, ఇట్లానే ఉండాలి అని ఈ కైండ్ ఆఫ్ దీంట్లో చిన్న డిస్కషన్లో ఆయన బిలీవ్ చేయలే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆడుతుంది అనేసి. దీంట్లో ఏం రొమాన్స్ లేదు, ఏమీ లేదు, ఎలా ఆడుతుంది అనేసి. సో దాని తర్వాత దాంట్లో ఉండే కామెడీ అది వర్కౌట్ అవ్వడం, సినిమా హిట్ అవ్వడంతో నాన్న అప్పటి నుంచి కామెడీ బాగుంది, ఈ కామెడీ బాగా రాస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఇంకా ఆ దీంట్లోనే ఉంటున్నారు. నాన్న కూడా బిలీవ్ చేయడం. ఓకే. సో ఆ కామెడీనే చూడడం, దాంట్లో ఏమన్నా కరెక్షన్లు ఉంటే చెప్పడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది. ఓకే. యా సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో సార్, అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరోని అప్రోచ్ అవునా కానీ మనకి కాస్త పాన్ ఇండియా సబ్జెక్టులు ఏం లేవా అని అడుగుతున్నారని ఒకటి నడుస్తుంది. మీ మైండ్ సెట్ ఏంటి? పాన్ ఇండియా సబ్జెక్టులు రెడీ చేయటమా? లేదు సార్, నాకేంటంటే నా కథ ఫస్ట్ నాకు నచ్చాలి. ఐ మీన్ నా కథే నాకు బోరింగ్గా లేకుండా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉండేటట్టు చూసుకుంటాను సార్. అది పాన్ ఇండియానా లేకపోతే లోకలా అది అనేది నాకు తెలియదు. ఓకే. అండ్ నేను కూడా ఇప్పుడు వరుణ్ గారికి నెరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇది పాన్ ఇండియా అనేది ఏం లేదు సార్. బేసిక్గా ఒక కొరియన్ కనకరాజు ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కొరియన్ సోల్ ప్రాసెస్ అయితే ఏంటి అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే అనుకున్నాం. అండ్ నన్ను కూడా ఏ హీరోలు ఎవరు కూడా పాన్ ఇండియా కథ చేద్దాం అని ఈ కైండ్ ఆఫ్ థింగ్ లేదు. యా సార్. ఓకే. దాని తర్వాత మీరు ఇప్పుడు కృష్ణార్జున తర్వాత లైనప్ చూసుకుంటే మీది ఎందుకో మీరే రిస్ట్రిక్ట్ అయ్యారా లేకపోతే ఎందుకు కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదంటే మీరు ఏం చెప్తారు? మీ కెరీర్ 10 years కెరీర్ని. యా సార్, నేను వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే నాకు నచ్చిన కథలు, నేను అనుకున్న కథలు చేస్తున్నాను. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతున్నాయి. రిజల్ట్ ఎవరి చేతిలో లేదు.
అండ్ నాకేమి పెద్ద సినిమాలు చేసేయాలి లేకపోతే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోవాలి అనేది ఏం లేదు సార్. నాకు మంచిగా నా కథ బాగా చెప్పాలి, మంచి కామెడీ ఎంటర్టైనింగ్గా ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనే మూడ్లోనే ఉంటాను సార్. ఎంగేజింగ్గా ఉండాలి కథ ఓకే అనే దీంట్లోనే ఉంటా. మంచి కథ సెట్ అయ్యి మనం పెద్ద సినిమా చేయగలము అన్నప్పుడు అంటే ఐ మీన్ ఆ కథ సెట్ అయ్యి హీరో కరెక్ట్గా సెట్ అయితే చేయడానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే నేను అలా చేయకూడదు అనేది ఏం లేదు, మంచి కథ సెట్ అయితే చేద్దాం అనేసి అంతే. ఓకే యా సార్. మధ్యలో ఒకసారి ఇప్పుడు చిరంజీవి గారి కథ చెప్పారు మేర్లపాక్ గాంధీ అనేది బయటకు వచ్చింది. లేదు సార్, చరణ్ గారికి చెప్పా. చరణ్ గారికి చెప్పారు. చరణ్ గారికి చెప్పా. ఆఫ్టర్ ఎక్స్ప్రెస్ రాజా చరణ్ గారితో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, యూబీ క్రియేషన్స్ నేను. ఓకే అదే ఆ కథ ఇంకా కొద్దిగా స్పాన్ ఆఫ్ స్టోరీ అది ఇంకా పెద్దదిగా ఉంటే బాగుండేదని అనిపించి కొద్దిగా చేయలేకపోయాం అంతే తప్ప ఇంకేం లేదు సార్. అదే 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 ఇందాక అడిగే కదా మీకు, స్పాన్ ఎక్కువ ఉన్నాయి, పాన్ ఇండియా సబ్జెక్టులు కావాలని హీరోలు అడుగుతున్నారు. అలా కాదు సార్. అంటే బేసిక్గా ఇప్పుడు చరణ్ గారితో చిన్న కథ చేయలేం. అవును, చేయాలిగా, చిన్న కథ చేయలేం. ఆయన ఇమేజ్కి తగ్గ కథ సెట్ చేస్తేనే అందరూ హ్యాపీగా, ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదిగా ఉంటారు. అవును, నేను అలా చిన్న కథ అయిపోయింది నాది ఆయనకి, అంతే తప్ప. తీసారా బయటికి? చరణ్ గారికి చెప్పిన కథ బయట తీసారా? ఉంది సార్. అంటే ఐ మీన్ సెట్ చేయాలి దాన్ని, కథ అయితే ఉంది. ఎవరితో ఇంకా తీయలేదు. ఓకే, ఏంటది? ఏ టైప్ ఆఫ్ కథ అది? అది ఫన్ సార్, ఫన్ యాక్షన్. వావ్, యాక్షన్ ఫన్ ఉండే సినిమా. ఓకే, ఆయన చేశారే ఫన్ యాక్షన్, నాయక్ లాంటి సినిమాలు చేశారు. అవునవును, అదే చెప్పి నాది కథ ఇంకా చిన్నది అయిపోయింది. అంటే నా ఫీలింగే అది. వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా నాకే ఇంకా ఇమేజ్కి సరిపోలేదేమో. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకటే టాపిక్ సార్, బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి సినిమాకి, థియేటర్కి. ఇప్పుడు అంటే మనకి వర్కౌట్ అయింది, సినిమా వర్కౌట్ అయింది. మీరు ఇందాక కూడా బడ్జెట్ ఆలోచించామన్నారు. అవును సార్. బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి, థియేటర్కి ఎవరు రావట్లేదు అనేది ఒకటి నడుస్తుంది. ఆ ప్రెజర్ ఉంటుందా సార్? ప్రెజర్ డైరెక్టర్ వరకు వస్తుంది, అది ప్రొడ్యూసర్లు ప్రెజర్ పెడుతున్నారా? యా సార్, బడ్జెట్ అనేది నా మూవీస్ ఇదేంటంటే ఫస్టే మేము అంటే నాదన్నీ కూడా తక్కువ డేస్లో చేస్తాను సార్. నాకు స్క్రిప్ట్ వరకే టైం పడుతుంది. లైక్ ఇప్పుడు నా గ్యాప్ అంతా కూడా మీరు చూసుకుంటే సినిమాకి నాకు స్క్రిప్ట్ తయారు చేయడంలోనే గ్యాప్, కానీ సినిమా తీయడంలో లేదు సార్. ఓకే, ఇది కూడా నేను 75 డేస్ అంతే, ఇది షూట్ చేసిన 75 డేస్. దీంట్లో 4 యాక్షన్ బ్లాక్లు పెద్ద ఉంటాయి. యాక్షన్ బ్లాక్లు అవుట్డోర్లు చేసాం. యా సార్, అదే ఫస్ట్ నుంచి నేను ఈ మూవీ ఎగ్జిక్యూట్ చేయడంలో స్పీడ్గా తీస్తా. నాకు ఒక క్లారిటీ ఉంటుంది, ఏ యాంగిల్లో ఏ షాట్ కావాలి, ఎంత జూమ్ ఇన్ వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా తెలుసు. ఐ మీన్ ఒక క్లారిటీ ఉంది. స్క్రిప్ట్ ఒకసారి లాక్ అయిపోయిన తర్వాత నేనైతే నా బడ్జెట్లో ఇప్పుడు మన రాజీవ్ రెడ్డి గారు ఇన్ని డేస్లో చేద్దాం ఈ సినిమా, ఇంత మిగులుతుంది అంటే ఐ మీన్ మనం హ్యాపీగా రిలీజ్ చేయాలి అంటే ఇంత డేస్లో ఇంత బడ్జెట్లో తీస్తే హ్యాపీ అనేది ఆయన ముందు నుంచి ప్రొడక్షన్కి నాకు ఒక క్లారిటీ ఉంది. సో ఈ డేస్లో ఫినిష్ చేద్దామని ఫినిష్ చేసాం. అండ్ ఫ్యామిలీస్ రారు అనేది లేదు. ఇప్పుడు ఐ మీన్ ఆడియన్స్ రావట్లేదంటే థియేటర్లో మనం నచ్చే కంటెంట్ ఇస్తే డెఫినెట్గా ఆడియన్స్ వస్తారు అనేది ప్రూవ్ అయింది. అంటే వరుసగా కూడా మా ఇంటి బంగారం, లెనిన్ అన్నీ కూడా ప్రూవ్ అవుతాను. అవును, యా సార్. ఓకే, సూపర్. అంటే మనకి ఫస్ట్ నుంచి పెద్ద దగ్గర నుంచి స్టార్ట్ పెద్ద దగ్గర నుంచి, దానికి ముందు కొంచెం ఒక 5 నెలలు మన శంకరరావు ప్రసాద్ గారు సంక్రాంతి చేసిన తర్వాత చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది ఇండస్ట్రీ, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. బేసిక్గా మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అసలు? నాకు ఫన్ సార్, ఫన్, ఎంటర్టైనర్, థ్రిల్లర్స్ కూడా ఇష్టం. థ్రిల్లర్ ఎంగేజింగ్గా ఉండే థ్రిల్లర్స్ కూడా ఇష్టం సార్. కమర్షియల్ సినిమా కూడా ఇష్టం. అన్ని బేసిక్గా సినిమా అంటేనే ఇష్టం, దాంట్లో ఏ కైండ్ ఆఫ్ థింగ్ అయినా కూడా ఇష్టమే సార్. మోస్ట్లీ ఎంటర్టైనర్సే చూస్తూ ఉంటా, కామెడీ ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఓ సూపర్ అండి. అయితే ఇప్పుడు మనకి ఇంకొక మెట్టెక్కాలి, ఇంకొక మెట్టెక్కాలి, మేర్లపాక్ గాంధీ ఒక ఇంకొక జోనర్లోకి వెళ్ళాలి, పెద్ద స్టార్లకు వెళ్ళాలి అనే ఆలోచన రావట్లేదు. ఎప్పుడు పెద్ద స్టార్లకి కథలు వినిపించాలి. అదే సార్, కథ సెట్ అయితే డెఫినెట్గా ఇది సార్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే కెన్యన్ కనకరాజ్ అని ఒక ఇది ఇచ్చాం లాస్ట్లో లీడ్, దానికి రాబోతున్నా పార్ట్ 2. అది కూడా పెద్దదిగా చేద్దామని సార్, కొద్దిగా పెద్ద స్పాన్లో చేద్దామనేది ఐడియా ఉంది. సో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. డెఫినెట్గా అది ఇట్ విల్ బి ఎ బిగ్ ఫిల్మ్ అనేది ఒక ఆలోచన ఉంది సార్, అలా చెయ్యాలనేసి. ఎప్పుడు ఇమీడియట్గా ఉంటుందా లేకపోతే? ఇమీడియట్గా అంటే వరుణ్ గారు డేట్స్ అవి చూసుకొని దాన్ని బట్టి నేను కూడా మధ్యలో ఏదైనా ఒక మూవీ చేసి రావడమా
ఓకే. దాని తర్వాత చేద్దామని ప్లాన్ చేస్తాను. పార్ట్ 2 అయితే మస్ట్ ఉంటుంది. యా సార్, డెఫినెట్గా. ఓకే. మంచి మంచి హ్యూమర్ ఉంటుంది దాంట్లో, కామెడీ ఉంటుంది. ఆ, ఆ, సత్య మురళీధర్ గౌడ్ గారు అంతా కెన్యాలో ప్లాన్ చేద్దామని. షూట్ మొత్తమా? ఓకే. యా సార్. కెన్నెలో తక్కువ ఉంటుంది అనుకుంటా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అది కూడా కాస్ట్లీ సార్. అవునా? కెన్యా అంతా మనకు కొద్దిగా ఈ టౌన్ వీటిల్లో చూడాలి, బట్ మామూలుగా ఈ సఫారీస్ అవంతా కూడా చాలా కాస్ట్లీ. అక్కడ స్టేయింగ్ అంతా ఇవి చూడాలి ఎలా చేయాలి అనేది ప్లాన్ చేయాలి. ఓకే ఓకే. మీకు అక్కడ మీరు పుట్టిపెరిగిందంతా చిత్తూరు, రాయలసీమ అన్నారు కదా. రాయలసీమ యాష దాని ఏమంటారు పట్టుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా మనకి వరుణ్ గారు కానీ? లేదు సార్, వరుణ్ గారికి ఏంటంటే అదే ఆ శ్రీనివాస్ భూమా ఎవరైతే ఉన్నారో మనకు డైలెక్ట్ నేర్పించారో అతను తీసుకొచ్చాం. ఓకే. అతను తీసుకొచ్చి లొకేషన్లో పెట్టాం. ఎన్ని రోజులు చేశారు అక్కడ ఆ ఏరియాలో? ఆడ ఒక 20 days సార్. 20 days చేసాం ఆడ. కొట్టాలపల్లి, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఆ పెనుగొండ, కొట్టాలపల్లి, ఉరవకొండ ఇవన్నీ కూడా. అంటే వీళ్ళది ఏరియా పరిటాల రవి గారు, పరిటాల అవును శ్రీరామ్ గారు ఏరియా. అవును. ఓకే. యా సార్, అక్కడ షూట్ చేసాం. అక్కడ ఒక 15 days. సో ఇతను ఉండేవాడు, ఆ శ్రీనివాస్ అనే అబ్బాయి ఉండేవాడు. ఉండి హీరో గారు ఎప్పుడు హీరో సత్య పక్కనే కూర్చో ఉండేవాడు అతను. ఓకే. ప్రతి దానికి పిలిచేవాళ్ళు, ఇది ఎలా పలకాలి, ఇది ఎలా పలకాలి అనేసి. ఒకసారి అది కొద్దిగా అలవాటు అయిన తర్వాత చాలా ఈజీగా చేశారు సార్ ఇద్దరు, హీరో అండ్ సత్య గారు. దీనికన్నా కూడా ఆ కొరియాలో మాట్లాడడం అనేది ఇంకా కష్టం. అక్కడ ఒక అమ్మాయి ట్యూటర్ ఉండేది, యూలియా అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఆ కొరియా డైలాగులంతా హీరో గారు రాసుకొని ఎలా పలకాలి ఏంటి అనేది అవన్నీ రికార్డ్ చేసుకొని ఆయన వింటా ఈ కైండ్ ఆఫ్ దీంట్లో చాలా కష్టపడ్డారు. ఇది ఈజీ అయిపోయింది, కానీ ఆ కొరియా అనేది ప్రతిదానికి మీరు డైలాగ్ చూసారంటే ప్రతిదీ కొరియా లిప్సింక్ ఉంటుంది. పర్ఫెక్ట్ గా చెప్పారు ఆయన. ఓకే. మామూలు విషయం కాదు, ఎందుకంటే కొరియా కల్చర్ కూడా ఎక్కువైపోయింది. అవును. కొరియన్ వెబ్ సిరీస్ కావచ్చు అవన్నీ ఎక్కువ ఫాలో అవుతున్నారు. అవును. ఓకే, సూపర్ అండి. అయితే ఇక్కడ కియా సంబంధించి కియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కొంత స్క్రిప్ట్ మార్చుకున్నారని విన్నాను, నిజమేనది? లేదు సార్, అక్కడ సోమశేఖర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, కియా రిలేటెడ్ గా ఆయన చాలా హెల్ప్ చేశారు సార్. ఏం లేదు సార్, మొత్తం అక్కడ అనుకున్నట్టు షూట్ చేశారు. కియా ఫ్యాక్టరీ బయట లోపల లోపలికే ఎక్కువ పర్మిషన్ లోపల ఇవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే సార్. అది లోపల వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మరి లోపలికి వెళ్ళలేము. అక్కడేం పెద్ద సీన్స్ లేవు, ఆ సీన్సే కొద్దిగా క్యాంటీన్ వాటిలో తీసాం. యూనిట్ లోపలికి అనుమతించలేదు. అవును. వాళ్ళకి ఆ మిషనరీ వాటికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ మంది వెళ్ళకూడదు, ఈ కైండ్ ఆఫ్ థింగ్. డెవలప్మెంట్ ఉందండి ఆ ఏరియాలో? చాలా బాగుంది సార్. చాలా చుట్టుపక్కల అంతా కూడా కియా ఫ్యాక్టరీ రావడం వల్ల చాలా డెవలప్మెంట్ ఉంది. అప్పట్లో ఏదో సెటర్ లేసారు కదా దాని మీద. ఓకే. అసలు ఉందా లేదా అని? లేదు సార్, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా డెవలప్డ్, మంచి రోడ్స్, చాలా బాగుంది అసలు. ఓకే. సార్, సూపర్ అండి. మీరు ఇంటికి వెళ్తే సార్ మీరు ఒక్కలేనా? మీరు అంటే సన్ ఒకనే సార్. అది కాకుండా నాకు ఇంకోటి తెలిసింది, మీ లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని. మీ స్టోరీనే ఒక మంచి సినిమా లాగా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఓకే. ఏంటి లవ్ స్టోరీ అసలు? ఏం లేదు సార్, లవ్ స్టోరీ వైఫ్ నా 8th క్లాస్మేట్. అవునా? 8th నుంచి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. నార్మల్ ఫ్రెండ్ అంతే, హాయ్ హలో ఆ కైండ్ ఆఫ్ ఫ్రెండ్. దాని తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళడం, తను డిగ్రీ చేయడం, తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ఒక ఓల్డ్ ఫ్రెండ్స్ లాగా. మాట్లాడుకున్నప్పుడు ఈ మాటల్లో ఇంకా పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాం. ఓకే. అంటే 8th నుంచి జర్నీ అంటే మామూలు జర్నీ ఉండదు. అప్పుడేం లేదు సార్, అప్పుడేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. దాని తర్వాత ఇంజనీరింగ్ తర్వాత స్టార్టెడ్ స్పీకింగ్. ఓకే. ఇంజనీరింగ్ తర్వాత ఓకే. మీరు మళ్ళీ మీ మూవీస్ అంటే మూవీస్ టర్న్ తీసుకున్నప్పుడు? లేదు సార్, తనకి ఫస్ట్ నుంచి తెలుసు. అంటే నాకు ఆ ఫస్ట్ నుంచి 8th నుంచే ఒక పిచ్ ఉండేది సినిమా. మా నాన్న రైటరు, నేను కొద్దిగా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం, ఒక చిన్న అల్లరి ఫెలో అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే చూసేది. అంటే అందరికీ ఇది ఉండేది, అంటే ఈవినింగ్ నైట్ అయితే నైట్ షోలకి వెళ్ళడం, కాలేజ్ ఎగ్గొట్టి, నైట్ స్టడీ అవర్స్ అని చెప్పి అటు వెళ్ళేవాళ్ళం. ఆ చిన్నది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఈ సినిమాల్లోకి వెళ్తానని తెలుసు. ఓకే. సార్. అండ్ పెళ్ళైంది కూడా ఆఫ్టర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఒక హిట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? అనుకున్నారా హిట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం? అంతే సార్.
Yeah, అప్పుడు చెప్తే ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా. అంటే అప్పటి వరకు ఇంట్లో చెప్పలేదా? ఇంట్లో చెప్పలేదు, తర్వాత చెప్పు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఓకే, వాళ్ళ ఇంట్లోనే మీ ఇంట్లోనా? ఇద్దరు ఇంట్లో అప్పుడే చెప్పాం. అప్పుడే చెప్పారా? సక్సెస్ అయిన తర్వాత ఇంకేం చెప్తారు. ఓకే, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. మంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, మంచి ట్రాక్లో మంచి హిట్. యా సార్, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కూడా రన్ అయ్యేది నాకు తెలిసి. డెఫినెట్గా లాంగ్ రన్ ఉండే సినిమా అనిపిస్తుంది. సార్. అవును సార్. నాగబాబు గారి రియాక్షన్ ఏంటి అసలు? మాట్లాడారు వెరీ హ్యాపీ సార్. నిహారిక, నాగబాబు గారు అందరూ వెరీ హ్యాపీ సార్. నాగబాబు గారు అయితే వెరీ హ్యాపీ. ఆయన ఎంజాయ్ చేసిన విధానం అంతా చెప్పారు. వెరీ హ్యాపీ సార్ ఆయన. యా, ఓకే, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు పరంపర కొనసాగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జోనర్కి సాలబిలిటీ ఎక్కువ ఉన్న జోనర్ కదా. అవును సార్. అనిల్ గారు చూసుకుంటే కొట్టుకుంటూ వెళ్తున్నారు. అనిల్ గారు ఫోన్ చేశారు, ఈజ్ వెరీ హ్యాపీ, చాలా ఎంజాయ్ చేశాను అది ఇది అని చెప్పారు. ఓకే, ఎందుకంటే ఆయన జోనర్ మార్చట్లేదు కానీ అవును, కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సంవత్సరం కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. అవును సార్. అంటే ఈ జోనర్ కూడా ఇంత కమర్షియల్ పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పి ఆయన ద్వారా తెలిసింది. డెఫినెట్గా రన్ రాజరాజు కూడా అప్పట్లో 50+ కలెక్ట్ చేసినట్టుంది కదా. ఎక్స్ప్రెస్ రాజా. అవును సార్, చేసింది సార్. మంచి కలెక్షన్, అది మంచి మూవీ. ఓకే, ఎప్పుడు రిపీట్ చేస్తున్నారు మీ హీరోల్ని? ఎప్పుడు రిపీట్ చేయట్లేదు? చెయ్యాలి సార్ వరుసగా. సర్వా గారు కూడా ఫామ్ లోకి వచ్చేసారు. 1-2 సార్లు అనుకున్నాం సార్, అందరూ క్లోజ్, అందరితో అనుకున్నాం. బట్ ఈ టైంలో సెట్ అవ్వకపోవడం, వాళ్ళు బిజీగా ఉండడం, నేను ఈ సినిమాలో బిజీగా ఉండడం వల్ల సెట్ అవ్వట్లా. ఓకే, బట్ అందరితో చేయాలి, మంచి హీరోలతో చేశా, మళ్ళీ రిపీట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ల పరంపర మళ్ళీ కొట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు ఏం మాట్లాడతారని చూద్దాం. యా సార్, డన్ సార్. నేను వెయిట్ చేస్తాను. ఎస్, మంచి కథ ఉంటే చిరంజీవి గారికి కథ ఆయన అడుగుతారు. యంగ్స్టర్స్తోనే చేస్తారు. యా సార్, మంచి కథ అంటే చెప్పు చేద్దాం కానీ. అయ్యో సార్, సెట్ అయితే. ఓకే, పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి. సో డెఫినెట్గా సార్. ఓకే, యా. ఏ సినిమాలు ఇష్టం బాగా ఆయన? అన్నీ ఇష్టం సార్. చంటి అబ్బాయి అవన్నీ కూడా కామెడీ ఏవైతే ఉన్నాయో, అన్నయ్య, ఈ కైండ్ ఆఫ్ థింగ్లు అన్నీ అసలు ఎరగదీశారు ఆయన. ఆయన టైమింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. కామెడీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగు వన్